నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర బహుళ ఏకాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్రమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. నిత్య జీవితంలో తెలిసో తెలియకో ఎలాంటి పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నీ తొలగింపజేసుకునే శక్తి ఈ పాప విమోచన ఏకాదశి తిథికి ఉంది. ఈ పాప విమోచన ఏకాదశికి సంబంధించి ఒక కథను మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో మేధావి అనే పేరు కలిగిన మహర్షి కఠోర తపస్సును ఆచరిస్తున్న తరుణంలో ఆ మహర్షి తపస్సును భగ్నం చేయటానికి మంజుఘోష అనేటటువంటి అప్సరస అక్కడికి వచ్చింది. ఆ మంజుఘోష మేధావి అనేటటువంటి ఈ మహర్షి చేసే తపస్సుకి అంతరాయం కలిగిస్తుంది. దాంతో ఆ మహర్షికి కోపం వచ్చి మంజుఘోషకి శాపం ఇస్తాడు. ఆ శాప ప్రభావం వల్ల మంజుఘోష అనేక కష్టాలు పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో చైత్ర బహుళ ఏకాదశి తిథి రోజు మంజుఘోష అనే ఆ అప్సరస ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం ద్వారా మహర్షి తపస్సుకి భగ్నం కలిగించిన పాపాన్ని పోగొట్టుకుంది. కాబట్టి దీనికి పాప విమోచన ఏకాదశి అనే పేరు వచ్చింది. కాబట్టి తెలిసో తెలియకో ఎలాంటి పాపాలు చేసినా సరే ఆ పాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి వ్రతం ఆచరించేటప్పుడు రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళకి ప్రత్యామ్నాయం వాయుపురాణంలో చెప్పారు. ఏదైనా ఉడకబెట్టని పదార్థాలు తింటూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఏకాదశి ఉపవాసానికి ప్రత్యామ్నాయంగా ఈ విషయాన్ని వాయుపురాణంలో మనకు చెప్పడం జరిగింది. అలాగే ఏకాదశి వ్రతం ఆచరిస్తూ విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి ప్రత్యేకమైన పుష్పాలను మనకు ధర్మశాస్త్రంలో చెప్పారు. తెల్లగన్నేరు పూలన్నా నందివర్ధనం పూలన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అందుకే పాప విమోచన ఏకాదశి సందర్భంగా తెల్లగన్నేరు పూలతో కానీ నందివర్ధనం పూలతో కానీ విష్ణుమూర్తికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తుమ్మి పూలతో జాజి పూలతో పూజ చేసినా సరే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు అష్టాక్షరి మంత్రం చదువుకుంటే చాలా మంచిది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చదువుకుంటూ విష్ణుమూర్తిని పూజించండి. లేదా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం చదువుకుంటూ విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. విష్ణు సంబంధమైనటువంటి ఆలయం శ్రీరామచంద్రమూర్తి ఆలయం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయంలో విరాళం ఇస్తే చాలా మంచిది. యజమాన కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతి అంటుంది శాస్త్రం. అలాగే యజమాన కృతం పాపం ద్రవ్యమాశ్రిత్య తిష్టతి అంటుంది శాస్త్రం. అంటే మనం తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ ద్రవ్యాన్ని అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయని ధర్మశాస్త్రం మనకు చెప్తోంది. అందుకే ఎప్పుడైనా అన్నదానం చేస్తే పాపాలన్నీ పోతాయి, ద్రవ్యాన్ని దానంగా ఇస్తే పాపాలన్నీ పోతాయి. కాబట్టి వీలైతే అన్నదానం చేయాలి, లేదా ద్రవ్యం దానంగా ఇవ్వాలి. అందుకే ఈరోజు దేవాలయానికి ఎంతో కొంత విరాళం ఇస్తే చాలా మంచిది. విష్ణు సంబంధమైన ఆలయానికి ఈరోజు విష్ణుమూర్తి సేవల నిమిత్తమై ఆలయంలో విష్ణుమూర్తి ప్రీతి కోసం ప్రత్యేకమైన విరాళం ఇవ్వండి. దేవాలయానికి విరాళం ఇస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అగ్ని పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అందుకే విష్ణు సంబంధమైన ఆలయంలో విరాళం ఇవ్వటం, అలాగే ఆలయంలో సేవ చేయటం చేస్తే చాలా మంచిది. దేవాలయానికి సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఈరోజు పాప విమోచన ఏకాదశి సందర్భంగా మీరు తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవటానికి దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయాన్ని శుభ్రం చేయండి, ఆలయంలో ముగ్గులు వేయండి, ఆలయంలో వాళ్ళకి మీ వంతుగా ఏదైనా సేవ చేయండి. ఇలా చేయటం ద్వారా కూడా పాప విమోచన ఏకాదశి సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ఆలయ దర్శనం చేసి ఆలయంలో సేవ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఏకాదశి దీక్షను విరమించండి. అన్ని రకాలైన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా సమస్త జాతక రాశి శని దోషాల నుంచి బయటపడటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. మాయా సాన్నిధ్యం చేతనే పరమాత్మ అన్ని చేస్తున్నట్టు కనబడతాడే తప్ప నిర్వికారుడు అనేటువంటి తాత్విక విషయం. అందుకే ఆయన లేచి ఎంత నాట్యం చేయడానికి కారణం అక్కడ ఆవిడ కూర్చుంది కనుక అన్నాడు. ఇక్కడ ఆవిడ ప్రేరేపిస్తేనే ఇంత పని పెట్టుకుంటాడు ఆయన, లేకపోతే ఆయన ఎంతసేపు ప్యాకప్ చెప్పి కూర్చుందామని ఉంటుందండి. ఇక్కడ ఈవిడ వల్ల ఈ సృష్టి అనే పని పెట్టుకున్నాడు. అందుకే ఆయన యొక్క సంపూర్ణ నాట్యానికి ప్రేరణ కారణం కూడా ఆ జగన్మాతయే అని చెప్పడం ఇందులో ప్రేరక శక్తిగా చెప్పారు. దేవం దేవం రాధసే చోదయంతీం అనేటటువంటి వేదవాక్యాన్ని ఆధారంగా తీసుకుంటే పరమాత్మను కూడా ప్రేరేపించేటటువంటి శక్తి ఏదో ఆ శక్తి జగన్మాత. అదే నకలు కుశల స్పందితుమపి అని మనం చెప్తున్నాం. నువ్వు లేకపోతే శివుడు కూడా స్పందించడమ్మా. స్పందన అంటేనే నట అనే ధాతువుకి స్పందనార్థం చెప్పుకున్నాం. నటధాతువు స్పందనార్థం. అందుకు పరమేశ్వరుడు స్పందించి అంత కథలకు చూపించాడు అంటే ఆ తల్లియే ప్రేరణ కదా. ఆ భావాన్ని మొత్తం మొదటి శ్లోకంలో శివశక్త్యాత్మకమైన తత్వమే శివశక్త్యాయుక్తో భావమంతా 2 పాదాల్లో పెట్టాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు నాట్యం ద్వారా చేసే ఉపకారాన్ని ఈ తర్వాత 2 పాదాల్లో చెప్తున్నారు. బాగా ఆలోచిస్తే ఆయన ప్రతి లీల ఒక నాట్యమే. అంతే నాటకాలంటే ఏమిటండి? రకరకాల కథలు గుర్తులే. మరి పరమేశ్వరుడు చేసే లీలలని నాటకాలే. నాటకాలంటే మనకు కూడా తెలుస్తుంది వాడు అసలు కథ అది కాదు, వాడు అసలు క్యారెక్టర్ అది కాదు, కావాలని చేస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా పరమేశ్వరుడు చేసే లీలలన్నీ కూడా మాయారచనలే కనుక ప్రతి నాట్యము ఆయన యొక్క లీలలే కనుక లీలలన్నీ కలిపి ఒక చోట పెట్టాడండి. ఎంతమందిని ఎంతవరకు చంపాడో అవన్నీ లిస్ట్ చెప్తున్నారు ఇక్కడ. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. ఏదో తక్క శబ్దాలు వేస్తాడండి. ఎందుకంటే పరమేశ్వరు గురించి చెప్పినప్పుడు హృదయం ఒక్కసారి పొంగులు వారాలి. అలా స్పందించడం భక్తి యొక్క లక్షణం. అలాంటి భక్తి ఉంటే మాత్రం ఇందులో అడుగడుగున తత్వం కనబడుతుంది. మొదటి 2 వాక్యాల్లో ఏ సౌందర్యాలకి తీసిపోయినటువంటి శివశక్తి తత్వమంతా పెట్టాడు. శక్తి యొక్క సన్నిధి చేతనే పరమాత్మ ఇంత చేస్తున్నాడు. తన శక్తితో ఇదంతా చేస్తున్నాడు మాయా సాన్నిధ్యం చేత. ఇది వేదాంతం చెప్పిన మాయ కావచ్చు, శాక్తేయం చెప్పిన మాయ కావచ్చు, ఏది చెప్పినా సమంజసంగా ఉన్నది. ఇక ఆయన చేసిన పనులు ఏమిటాయి అంటే స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. ఆయన చంపిన 7 మందిని చెప్తున్నాడు ఇక్కడ. 7 మందిని చంపెట్టాడు. ఎవరెవరిని చంపాడో చూద్దాం. స్మర అంటే మన్మథుడు, ఆయన అంతకం చంపాడు. పురాంతకం త్రిపురాసుల్ని సంహరించాడు. భవాంతకం సంసారాన్ని అంతం చేస్తాడు ఆయన. మఖాంతకం యజ్ఞాన్ని అంతం చేస్తున్నాడు. గజాంతకం గజాసుర సంహారం చేశాడు. అంధకాంతకం అంధకాసురుని సంహరించాడు. అంతకాంతకం అందరినీ చంపేవాడిని చంపాడు. అంటే యముణ్ణి సంహరించాడు అంతం ఇక్కడ. ఇలా మొత్తం ఈ గుత్తి తీసుకుంటే ఎవరెవరిని సంహరించాడో చూస్తే ఇంకా బతికే ఉన్నారు స్వామి చంపేయని అడుగుతాం. ఎందుకంటే వీళ్ళని చంపితే జాల్ట ఇది అడగడు. ఇందులో అంతా ఒక తాత్వికమైనటువంటి భావం దాగి ఉందాం. ఎందుకంటే మొదటివాడు స్మర, చివరివాడు అంతకుడు. అంటే మొదటివాడు కాముడు, చివరివాడు కాలుడు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే జననానికి కారణం కామం, మరణానికి కారణం కాలం, అంతే కదా. కనుక మరణానికి కారణమైన యముడు చివరుకున్నాడు, జననానికి కారణమైన మన్మధుడు మొదట ఉన్నాడు. శివుణ్ణి ఆశ్రయిస్తే జననం మరణం రెండూ లేకుండా చేస్తాడు కనుక జనన కారణమైన మన్మధుడిని తగలబెట్టాడు, మరణకారకుడైన కాలుణ్ణి తగలబెట్టాడు. అది ఇందులో చూపించినది. ఆ కామానికి కాలానికి మధ్య నడిచే సంసారంలో ఎన్ని గోలలో మధ్యలో చూపించాడు ఇక్కడ. ఆ పుట్టుకు రాగానే ఏమవుతుందంటే దేహం ఏర్పడుతుంది కదా. ఆ దేహానికి 3 శరీరాలు ఉంటాయి. ప్రతివాడి దేహం 3 దేహాలే కనుక ఈ 3 దేహాలు నేననే భ్రాంతి అంత గట్టిగా పడుతుంది కనుక ఆ భ్రాంతి పురం త్రిపురం అన్నారు ఇక్కడ. ఈ 3 పురములు నేననే అజ్ఞానమే త్రిపురం, స్థూల సూక్ష్మ కారణ శరీర తాదాత్మ్యం. ఇది ఛేదించబడితేనే జ్ఞానం మోక్షం. కనుక పరమాత్మ ఆ త్రిపురాసుర సంహారం చేశాడు. అది పురాంతకం, దేహ తాదాత్మ్యాన్ని నశింపజేయడం, దేహాత్మ భ్రాంతిని తొలగించడం. అది ఎప్పుడైతే తొలగిందో భవాంతకం, భవం అంటే కలుగుట, చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి అదే భవము. కనుక సంసార నాశకుడు పరమాత్మ. అందుకే సంసార వ్యాధి భేషజం సంసార నాశక. కాశీకి వచ్చేది అందుకోసమే. భవాంతకం మఖాంతకం యజ్ఞాన్ని నాశనం చేసేట. యజ్ఞాన్ని నాశనం చేసేటంటే మనందరికీ దక్ష యజ్ఞనాశకుడు. నేను దక్ష మఖాంతకం అన్నాడా? మఖాంతకం అన్నాడు. ఉన్నదాన్ని అర్థం చేసుకుందాం. మఖములంటే యజ్ఞములు.
యజ్ఞాలన్నీ అవసరమే, కానీ ఎంతవరకు ఇది తెలుసుకోవాలి. వాటికి ఒక పరిమితి ఉంది. చిట్ట చివరి వరకు కర్మలంపుటలు పోయి తిరుగుతూ ఉంటే అలాగా చిత్తశుద్ధి కోసం ఎంత అవసరమో అంత కర్మ చేసుకోవాలి. కానీ కర్మలే తరింపజేస్తాయని కర్మల్ని పట్టుకుని వేలాడకూడదు. న కర్మణ న ప్రజయా ధనేన న, మరి దేనితో? త్యాగేన మృతత్వమానసు అన్నారు ఇక్కడ. అందుకు ఆ భవ్యమైనటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్తూ, మఖాంతకం అంటే కర్మబంధములను కర్మలంపటాన్ని తొలగించువాడు మఖాంతకం. గజాంతకం, గజాసుర సంహారం చేసినటువంటి వాడు. ఎందుకంటే ఈ గజమే పోవట్లేదు, వచ్చింది బాధ. గజం ఏంటే మదం, అదే తెలుస్తున్నది మనకి. గజ అనుకున్న పెద్ద లక్షణం ఏంటంటే మదం. ఏది పొందితే దానితో తాదాత్మ్యం చెందడం వల్ల మదం వస్తుందండి. ఎందుకంటే ధనం లేదు, వచ్చిన తర్వాత మొదట ఆనందం వస్తుంది, అది పెరుగుతున్న కొద్దీ మదం పెరుగుతుంది. ఇక్కడ అలా ప్రతిదీ కూడా నాది ఇది అనేటువంటి ఒక మదం ఏర్పడుతుంది. మదం అంటే ఏంటో కాదండి, మనం పొగరు అని అర్థంలో వాడతాం, కానీ మదం అంటే మైమరపు. ఇది సరిగ్గా సరిపోతుంది. అసలు సత్యాన్ని మరచిపోయి దేనితోనూ తాదాత్మ్యం చెందిపోతే ఆ పరవశభావం ఏది ఉందో అదే మదం. అలాంటి మదభావమే గజం. అలాంటి మదభావాన్ని సంహరించేవాడు కనుక గజాంతకం. ఎంత చెప్పినా నీకు తెలియట్లేదా అంటే సూర్యుడు అన్నట్ట, నేను ఎంత వెలిగిపోతున్నా నీకు కనబడట్లేదా అంటే నాకేం చేయమంటావు స్వామి, గుడ్డితనం అన్నట్ట. ఆ గుడ్డితనం పేరే అవిద్య అన్నాడు. అవిద్య అంత దట్టంగా పేరుకుపోతే తమోగుణం, గురువులు వచ్చి జ్ఞానం చెప్పినా చెవిలోకి ఎక్కదయ్యా అన్నాడు ఇక్కడ. అదే అంధక అంటే గుడ్డితనం అని అర్థం. అంధకాసురుడైన రాక్షసుని శివుడు చంపాడని పురాణాల్లో ఉంది. అంధకుడు అంటే గుడ్డివాడని అర్థం. ఎంత రాక్షసుడికైనా వాళ్ళమ్మ ఆ పేరు పెట్టుకుంటుందండి, గుడ్డివాడు అంధకుడు అని. అంటే అర్థం పురాణం ద్వారా ఒక సంకేతాన్ని మనకు చెప్తున్నాడు అర్థం. అంధకత్వం అంటే దట్టమైన అవిద్య, దాన్ని నశింపజేస్తున్నాడు. ఎప్పుడు అది కూడా పోయిందో అంతకాంతకం, చంపేదాన్ని చంపుతున్నాడంటే మృత్యు అంటే ఏమిటో ఉపనిషత్తు చెప్తోంది. ఇవన్నీ ఉపనిషత్తులతోనే తీసుకోవాలి. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి. నీ సత్స్వరూపాన్ని నువ్వు మరచిపోయి బ్రతకడమే మృత్యువు అన్నాడు ఒకటే మాట ఇక్కడ. కనుక దేనికి మృత్యువు ఉందో అది నువ్వు అనుకున్నంత వరకు నువ్వు మృత్యువుతోనూ ఉన్నావు. దేనికి మృత్యువు లేదో అది నువ్వు తెలుసుకుంటే అదే అమృతము అన్నాడు ఇక్కడ. కనుక మృత్యుబంధనం ఏదైతే ఉందో అదే అంతకం. అలాంటి మృత్యుబంధనం నుంచి విడిపడ్డమే అంతకాంతకం అనేటువంటి భావన చెప్పాడు. ఇప్పుడు స్మరాంతకం నుంచి అంతకాంతకం వరకు మధ్యలో ఉన్నదంతా పరిశీలిస్తే జీవితంలో అవిద్య యొక్క వికారాలు ఎన్నెన్నున్నాయో వాటన్నిటిని నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించువాడు ఆ నటరాజస్వామి అనే భావం మనకు కనబడుతున్నది. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. ఇప్పుడు చూసారా, ఏదో తకతకలు బెకబెకలు అనుకున్నామే కానీ ఎంత ఉందా అనిపించిందా? అదండి శివతాండవ స్తోత్రం. అందుకే చెప్పుకున్నాం. అందుకే అందరూ హాయిగా ఊగిపోతూ చదువుకునేటువంటి శివతాండవ స్తోత్రాన్ని నిదానంగా ధ్యానంతో పరిశీలించమని చెప్తున్నాం ఇక్కడ. ఇంత భవ్యమైన ఈ శ్లోకంలో ఆ శక్తి యొక్క ప్రేరణ చేత పరమేశ్వరుడు నాట్యం చేయడం, ఆ నాట్య లీలల యొక్క పరమార్థం ఏంటంటే కామసంహారం మొదలు కాలసంహారం వరకు మధ్యలో ఉన్న అవిద్యా వికారములని తొలగించి జనన మరణ రహితమైన మోక్షాన్ని ప్రదానం చేయడమే పరమేశ్వర నాట్యతత్వము అనే భావాన్ని ఇందులో మనం గ్రహిస్తూ ఎంత గొప్ప శ్లోకాన్ని అలా వదిలేస్తేలాగా మరొక్కసారి చదువుకుందాం. అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. తర్వాత శ్లోకంలో ఈ ధ్వనులు పెడుతున్నాయి. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్క్రమస్ఫురత్ కరాల భాల హవ్యవాట్ ధిమి ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇంతవరకు మనకు ధ్వనులు చూపించలే, దృశ్యాలు చూశారు. చూడండి ఇప్పుడు ధ్వనులు చూపిస్తున్నారు ఒక్కసారిగా. ఇప్పుడు వినిపిస్తున్నాయన్నాడు ఇక్కడ. శివతాండవం వినిపిస్తోంది. ముందుకు ధ్వని వినబడుతోందట. అదభ్ర విభ్రమ భ్రమత్. ఆ శబ్దములు ఎలా వేస్తున్నాడండి. అదభ్రమం అంటే మిక్కిలైనటువంటి, విభ్రమ భ్రమత్ మహావేగంగా తిరుగుతూ ఉన్నటువంటి భుజంగమ శ్వసత్. భుజంగమం ఆ మహాసర్పము శ్వసత్ బుసలు కొడుతున్నాయన్నాడు. ఒక్క సర్పం బుసలు కొడుతూనే శబ్దం ఎలా ఉంటుందో అలాంటిది ఒంటికున్న సర్పాలు అన్ని పడగలతో బుసలు కొడుతున్నాయట. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్ర
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:34 తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:34 వరకు. నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 12:27 వరకు. వర్జం రాత్రి 10:59 నుంచి 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:37 నుంచి 1:28 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:55. నేటి విశేషం సర్వేషాం ఏకాదశి అంటే స్మార్తులకు వైష్ణవులకు మాధ్వులకు కూడా ఏకాదశి తిథిది. ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉంటూ ఒకసారే ఫలహారం చేయడం, అలాగే రాత్రి జాగారం చేయడం, రోజంతా భగవన్నామ స్మరణ చేయడం, వీలుంటే తులసి దళాలతో పూజ జరిపించటం, ఇవన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈ ఉపవాస దీక్ష అనేటువంటిది శారీరక మానసిక ఆరోగ్యాలను వృద్ధి చేసి మోక్షకాంక్షను బలపరిచేదిగా చెబుతూ ఉంటారు. అందువలన మనం ఆ ఏకాదశి ఉపవాసం ఉండడం మంచిది. అదేవిధంగా ఇవాళ శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, అలాగే లక్ష్మీ నారాయణులకు పూజ జరిపించడం మారేడు దళాలతో, కనకధారాస్తవాన్ని 3 సార్లు పారాయణ చేయడం, రాత్రివేళ లక్ష్మీ హృదయాన్ని 5 సార్లు పారాయణ చేయడం, ఇవన్నీ కూడా సంపదను వృద్ధి చేయడంతో పాటు సంపదను సద్వినియోగం చేసేటువంటి శక్తి పెరుగుతుంది, అనుభవ యోగ్యత పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. వ్యక్తి పూజ శృతి మించితే బానిసత్వానికి దారితీస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా ధాన్యలక్ష్మి స్వరూపం చాలా గొప్పదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ధాన్యలక్ష్మి ఎక్కడైతే విరాజిల్లుతూ ఉంటుందో సర్వసంపదలు కూడాను అక్కడే ఉంటాయి అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విధానం. అందుచేత ఈ ధాన్యలక్ష్మి ఎప్పుడూ కూడాను రైతుల పాలిట పెన్నిదిగా ఉంటుంది. రైతన్న భూమిని దున్నేటప్పుడు కూడాను ఆ యొక్క భూమాతను ధాన్యలక్ష్మీదేవిగా ఆరాధన చేసి ఈశాన్య మూల గుంట తీసి ఒక గిద్దెడు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసి ప్రారంభించినట్లయితే భూమాత యొక్క అనుగ్రహం చేత ధాన్యలక్ష్మి కలకలలాడుతూ సస్య సంపదలను ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రం. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కాబట్టి ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడాను ఈ యొక్క జానడు పొట్ట కోసమే. కాబట్టి జానడు పొట్ట నిండాలి అంటే ఆ యొక్క ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. ధాన్యలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంలో ఆ తల్లి అభయ వరద ముద్రలతో మనకు సాక్షాత్కరిస్తుంది.
2 తామర పువ్వులు పట్టుకొని ఉంటుంది. గద, చెరకు గడ, సస్యము, అరటిగెలలను చేతుల్లో ఉంచుకొని దర్శనమిచ్చేటువంటి ఈ తల్లి సమస్త సస్యప్రదాయనిగా కూడాను శాస్త్రాల్లో చెప్పారు. సస్యప్రదాయ తత్వం భారతదేశానికి కలగాలంటే ఈ యొక్క ధాన్యలక్ష్మిని ప్రతి ఒక్కరూ కూడాను ఆరాధన చేయాలి. ఓం శ్రీ ధాన్యలక్ష్మీ నమోస్తుతే అని చెప్పేసి ధ్యానం చేసినట్టయితే ఆ ధాన్యలక్ష్మి సర్వసంపదల్ని కూడాను మనకు ప్రసాదిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. సమస్త భూతకోటికి ఆధారం ఏంటి? అన్నం కదా. ఆ అన్నాన్ని అధిష్ఠించిన దేవత ఎవరు? ధాన్యలక్ష్మి కదా. స్వాహ స్వధారూపిణిగా పితృదేవతలకు కూడాను అన్నాన్ని అందిస్తున్న ఆ తల్లి కరుణ లేనిదే జీవజాలం అనేటువంటిదే లేదు. కాబట్టి ఈ భూప్రపంచంలోని సమస్త సస్య అరణ్య నదీ నదాలు ఆ తల్లికి ప్రతిరూపాలే అని చెప్పేసి ఇక్కడ ధాన్యలక్ష్మి స్వరూపంలో మనం భావన చేస్తూ ఆ తల్లిని నిత్యం కూడాను ఆరాధన చేసి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పలుకే బంగారమాయన కోదండ పాణి, పలుకే బంగారమాయన కోదండ పాణి, పలుకే బంగారమాయన. ప్రతి కుటుంబంలో వివాహమైపోయినటువంటి ప్రతి స్త్రీ కన్న తల్లి కాకముందు ఈ శ్లోకాన్ని నేర్చుకోవాలి. బిడ్డని పడుకోబెట్టినప్పుడు, జోలపాడినప్పుడు, ఊయలలో పడుకోబెట్టినప్పుడు, చిన్నవాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని, ఈ కథని చెప్తూ వాడి జీవితాన్ని దిద్దడం ప్రారంభం చెయ్యాలనేవారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. అది కౌసల్యాదేవి చెప్పిన శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ. రామ, ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో అంటే పట్టుదలతో, ఇది సత్యము, ఇది రక్షిస్తుంది, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవడు అన్న నమ్మకంతో పట్టుకున్నావో, నీకు రావలసిన కార్యం, నువ్వు పొందవలసిన ఫలితాన్ని, ధర్మాన్ని విడిచిపెడితే 10 ఏళ్ల తర్వాత రావలసిన ఫలితం 10 నిమిషాల్లో వస్తుందన్నా, ధర్మాన్ని విడిచిపెట్టి 10 నిమిషాల్లో పొందడం కన్నా ధర్మాన్ని పట్టుకుని 10 ఏళ్ల తర్వాతే పొందుతాను అన్న నీ నమ్మకం ఉందే. ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. నువ్వు ఇప్పుడు ఎలా నమ్మావో అలాగే నీవు ధర్మమునందు పూనికను పొంది ఉందువుగాక, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. ఇది మరిచిపోవద్దయితే. ఇదే గుర్తుపెట్టుకోంది ఆవిడ. కౌసల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట అడవిలో ప్రయాణించేటప్పుడు ఎలా కొడుకు ఆ అన్నం తిని అవతల లక్ష్యాన్ని చేరుకుంటాడో, రాముడి జీవితంలో ఈ శ్లోకమే అన్వయమైంది. నిజంగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లినే పొందాలనుకుంటే శ్రీరామాయణంలో సుందరకాండని పక్కన పెట్టేయచ్చు. ఎందుకో తెలుసా? సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు. మీ తమ్ముణ్ణి తొలగొడితే తొలగొట్టేవి లేవయా, ధర్మాన్ని వదిలిపెడితే వదిలిపెట్టేవి లేవయా, పెద్ద దాని గురించి నేనేం పట్టించుకోలేను, దాని గురించి వదిలిపెట్టేసేయి, మా ఆవిడ్ని మాత్రం కొంచెం పిలిపించవయ్యా అన్నాడు అనుకోండి. వాలి ఇక్కడి నుంచి కేకేస్తే రావణాసురుడు పరుగు పరుగున తీసుకొచ్చి సీతమ్మని అప్పచెప్పేస్తాడు. అంత భయం వాలంటే. అయినా కూడా రాముడెప్పుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు తప్ప ధర్మమూర్తి, ధర్మమునందున్నవాడని వాలి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, వాలితో స్నేహం చెయ్యలేదు. పైగా అధర్మమునందు వాలి ఉన్నాడన్న కారణం చేత వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తే హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి మళ్ళీ వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదించిన తరువాత వానరుల సహాయంతో సముద్రాన్ని చేరి దానికి మళ్ళీ వారధిని కట్టి ఆవలి ఒడ్డుకి చేరి ఆ
రావణాసురుడితో తన యొక్క బలగంతో యుద్ధం చేసి నిర్జించి సీతమ్మ తల్లిని స్వీకరించి తీసుకుని వచ్చినటువంటి కారణం చేత, ధర్మాన్నే పట్టుకున్న కారణం చేత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా ఊరూరా రామాలయం ఉంది తప్ప నిజంగా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఫలితం ఒక్కటి సాధించుకుందాం అనుకుని ఉండుంటే రామాయణంలో సుందరకాండ లేనే లేదు. అది కౌసల్య నేర్పిన పాఠం. ఎప్పుడు రామా నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యేన నియమేన చ సవై రాఘవ శార్దూలా ధర్మత్వాం అభిరక్షతు, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. నాయనా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, అదే పట్టుకో అంతే. నీకున్న పూనిక చూసి నేను మురిసిపోతున్నాను రా నాయనా, ఆ ధర్మాన్నే పట్టుకో అంది తల్లి. ఒక తల్లి పిల్లవాడికి ఏది చెప్పిందో అదే నమ్మకం. 1000 మంది ఎంత చెప్పనివ్వండి, అక్కడ కన్న తల్లి పిల్లవాడికి ఏం చెప్పిందో అది నమ్ముతాడు. నాన్న నొసటన బొట్టు లేకుండా ఉండకూడదురా, ఎప్పుడూ నొసటన బొట్టు ఉండాలి అని అమ్మ బుగ్గలు పట్టుకుని బొట్టు పెట్టి స్కూలుకు పంపడం నేర్పింది అనుకోండి, వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎక్కడున్నా వాడు తప్పకుండా బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. అమ్మ చిన్నతనంలో ఏది నేర్పిందో అదే పిల్లలకి గొప్ప పాఠం అవుతుంది. అది పిల్లల యొక్క సప్త ధాతువుల యందు జీర్ణమవుతుంది. మహాతల్లి కౌసల్యాదేవి అంత గొప్ప సందేశం ఇచ్చి రామచంద్రమూర్తిని పంపించింది. ఆ రామలక్ష్మణుల యొక్క అనుబంధం అంటే అటువంటిది. ఇద్దరూ కలిసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇద్దరూ కలిసి అరణ్యవాసానికి వెళ్ళి మొట్టమొదట రాత్రి పడుకోవలసినటువంటి సందర్భం ఏర్పడింది. పడుకుంటున్నారు. పడుకుంటుంటే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వెంక చూసి ఒక మాట అన్నాడు, లక్ష్మణ నువ్వు కూడా నాతో వచ్చేసావు, ఇద్దరం కలిసి అరణ్యవాసానికి వచ్చేసాం. మా అమ్మ కౌసల్య మీ అమ్మ సుమిత్ర అయోధ్యలో ఉండిపోయారు. భరతుడు తిరిగి వస్తాడు, పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత కైకమ్మ రాజమాత అవుతుంది. ఇంతకుముందే ఎవరిని లక్ష్య పెట్టలేదు. వృద్ధుడైన రాజుని ఇప్పుడు లెక్క పెడుతుందా? కాబట్టి వృద్ధుడైన రాజు తొందరలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అంటూ రాముడి మాట అంటాడా అని మనం కూడా ఊహించనంత మాట ఒకటి అన్నాడు. లక్ష్మణ నాకు చూడగా అనిపిస్తోంది, లోకంలో ధర్మం కన్నా కామం గొప్పదేమో అనిపిస్తోందిరా. కామానికి వశుడైనటువంటి తండ్రి దశరథ మహారాజు పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చెయ్యాలని కూడా మరిచిపోయి పిన్నమ్మకి వరం ఇచ్చేశాడు రా. వరం ఇచ్చి నన్ను అరణ్యానికి పంపించాడు. ఇంత లొంగిపోయిన రాజు భరతుడి చేత నిగ్రహింపబడి ప్రాణం వదిలేస్తాడు. కైకమ్మ విర్రవీగుతుంది. మీ తల్లి సుమిత్ర, నా తల్లి కౌసల్య ఆవిడ చేతిలో నిహతులవుతారు. కాబట్టి తొందరగా నువ్వు వెనక్కి తిరిగి అయోధ్యా పట్టణానికి వెళ్ళిపోయి అక్కడుండి కౌసల్యని సుమిత్రని కాపాడన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది. అటువంటి ఉత్తమ జన్మను పొంది మనోవాక్కాయ కర్మలతో నిన్ను స్మరించని వాడు నిజంగా నరాధముడే అని మేము నొక్కి పలుకుతున్నాం. మళ్ళీ ఎందుకో మనుషుల మీద అంత, ఆ ఇంద్రాది దేవతలకు అంత ఆశ, అంత కరుణ మన మీద ఆ దేవతలకు. అయ్యో మనమంతా మనుషులందరూ దుఃఖంతో పడిపోతున్నామే, పాడైపోతున్నామే, వ్యామోహంతో పడిపోతున్నామే, మర్చిపోతున్నామే, అమ్మను జ్ఞాపకం చేసుకోవటం లేదే అని మనుషుల మీద ఎందుకో కోపంతో వీళ్ళు అమ్మని అడుగుతున్నారు. మనసా కర్మణా వాచ బ్రూమః సత్యం పునః పునః మనసా కర్మణా వాచా బ్రూమః సత్యం పునః పునః సుఖే
సుఖే వాప్యథవా దుఃఖే సుఖే వాప్యథవా దుఃఖే త్వం నః శరణమద్భుతం పాహి నః సతతం దేవి సర్వైస్తవ వరాయుధైః అన్యథా శరణం నాస్తి త్వత్పాదాంబుజ రేణుతః త్వత్పాదాంబుజ రేణుతః ఓ జగన్మాత, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. సుఖంలో కానీ దుఃఖంలో కానీ నువ్వే మాకు దిక్కు. మమ్మల్ని అందరినీ ఎల్లప్పుడూ నువ్వు అన్ని ఆయుధాలతోనూ కాపాడుతుండు. నీ పాదపద్మ రజోరేణువు కన్నా మాకు శరణము లేదమ్మా అని అందరూ వేడుకున్నారట. వారి ప్రార్థనను విని జగన్మాత ఎంతో సంతోషించి ఆశీర్వదించి, శ్రీమాత చరిత్ర ఇలా ఎంతో ధన్యంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది. ధన్యం చెప్పుకునే వాళ్ళందరికీ కూడా. అమ్మ కథలను ఎంతగా విన్నా కూడా వినాలని అనిపిస్తాయి, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. భవసాగరాన్ని దాటటానికి అమ్మవారి చరిత్ర నావ వంటిది, కోర్కెలు తీరటానికి కల్పవృక్షం వంటిది. అమ్మ చరిత్రను విని తమ కోర్కెలన్నిటినీ పొందుతారు అని పండితులు ఖచ్చితంగా చెబుతున్నారు అని వ్యాస మహర్షి చెప్పగానే జనమేజయుడు పరవశించిపోయాడు. భక్తి శ్రద్ధలతో జగన్మాతకు నమస్కారం చేశాడు. అమ్మవారిని జయ మహిష మర్దిని జగదంబ అని ప్రార్థన చేస్తున్నాడు. జయ మహిష మర్దిని జగదంబ మాయ నివారిణి జగదంబ. జయ మహిష మర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ. జయ మర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ. జయ మహిష మర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ. స్థితినాశకర్త్రి కరుణాదయా. స్థితినాశకర్త్రి కరుణాదయా. కీర్తిర్మతి శ్రీ విభవోదయా. కీర్తిర్మతి శ్రీ విభవోదయా. శ్రద్ధా సురక్షిత వస్త్రాత్రయ. శ్రద్ధా సురక్షిత వస్త్రాత్రయ. త్వం ధారణా భక్త దత్తాభయ. త్వం ధారణా భక్త దత్తాభయ. జయ మహిష మర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ. జయ మహిష మర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ. పుష్టికళాత్వం గిరిజా ప్రమా. పుష్టికళాత్వం గిరిజా ప్రమా. పుష్టికళాత్వం గిరిజా ప్రమా. పుష్టికళాత్వం గిరిజా ప్రమా. తుష్టిర్మతిస్త్వం విజయా రమా. తుష్టిర్మతిస్త్వం విజయా రమా.
వ్యష్టి సమష్టిర్ హత సంభ్రమా వ్యష్టి సమష్టిర్ హత సంభ్రమా వ్యష్టి సమష్టిర్ హత సంభ్రమా వ్యష్టి సమష్టిర్ హత సంభ్రమా సచ్చిదానంద త్వం నిరుపమ సచ్చిదానంద త్వం నిరుపమ సచ్చిదానంద త్వం నిరుపమ సచ్చిదానంద త్వం నిరుపమ జయ మహిషమర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ జయ మహిషమర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ స్థితినాశకర్త్రీ కరుణాదయ స్థితినాశకర్త్రీ కరుణాదయ స్థితినాశకర్త్రీ కరుణాదయ స్థితినాశకర్త్రీ కరుణాదయ కీర్తిర్మతిశ్రీ విభువోదయ కీర్తిర్మతిశ్రీ విభవోదయ కీర్తిర్మతిశ్రీ విభవోదయ కీర్తిర్మతిశ్రీ విభవోదయ శ్రద్ధా సురక్షిత వస్తాత్రయ శ్రద్ధా సురక్షిత వస్తాత్రయ శ్రద్ధా సురక్షిత వస్తాత్రయ శ్రద్ధా సురక్షిత వస్తాత్రయ త్వం ధారణా భక్త దత్తాభయ త్వం ధారణా భక్త దత్తాభయ జయ మహిషమర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ జయ మహిషమర్దిని జగదంబ మాయా నివారిణి జగదంబ మాయా నివారిణి జగదంబ మాయా నివారిణి జగదంబ. తరువాత వ్యాస మహర్షి జనమేజయుడికి శ్రీమాత యొక్క మరొక అద్భుతమైన లీలను ఆ లీలను ఇట్లా చెప్పుకొని వస్తున్నాడు. రాజా, మహిషాసుర సంహారం తర్వాత లోకంలో ధర్మం విరబూసింది. ప్రజలందరూ ధర్మపరంగా జీవించసాగారు, కష్టపడ్డారు కదా. మహిషుడి తర్వాత దేవతలు అయోధ్యారాజు అయినటువంటి శత్రుఘ్నుణ్ణి రాజు చేశారు. ఆయన ధర్మంగా పరిపాలించాడు. ఎక్కడా నాస్తికత్వం అనేదే లేకుండా ఉండేది ఆ సమయంలో. నిగమ విదిత ధర్మే నిగమ విదిత ధర్మే తత్పరా చండికాయ తత్పరాశ్చండికాయ నిగమ విదిత ధర్మే తత్పరాచండికాయ చరణ సరసిజానాం చరణ సరసిజానాం సేవనే దత్త చిత్తాయ సేవనే దత్త చిత్తాయ. హ్రీంకారిణి అయిన చండిక యొక్క పాదపద్మ సేవయందు శ్రద్ధ కలవారై అందరూ సంపన్నులై ఆనందంగా జీవించారు. శృణు రాజాన్ ప్రవక్ష్యామి దేవాశ్చరిత ముత్తమం శృణు రాజాన్ ప్రవక్ష్యామి దేవ్యాచరిత ముత్తమం సుఖదం సర్వజంతూనాం సుఖదం
సర్వజంతూనాం సర్వపాప ప్రణాశనం, సర్వపాప ప్రణాశనం. ఓ రాజా, ఆ సర్వేశ్వరు యొక్క పుణ్యచరితము సకల పాపహరం. దానిని వినిపిస్తాను, సావధానంగా విను. పూర్వము మహిషుడి సంహారం తర్వాత భూలోకంలో సహా దేవలోకవాసులందరూ సంతోషంగా ధర్మంగా జీవించారు. కానీ పాతాళంలో దాగి ఉన్నటువంటి కొందరు రాక్షసులు అక్కడి శుంభ నిశుంభులను ఆశ్రయించారు. ఆ శుంభ నిశుంభులనే ఇద్దరు సోదరులు పాతాళం నుండి భూలోకానికి వచ్చి 1000 ఏళ్ళు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే వారు ఒక్క స్త్రీ చేతిలో తప్పితే మేము ఇంకెవరి చేతిలో కూడా మరణించకూడదు అనే వరాన్ని పొందారు. ఏమి మహిషాసురుడు ఒకడైనా మేము కూడా అదే పొందుతాం, వీళ్ళు కూడా అదే పొందారు. రాక్షసులకు బుద్ధి లేదు అనటానికి ఇదే సాక్షి. ఏం వాడు ఒకడైనా పొందేది, మేము కూడా అట్లే పొందుతాం అని పొందారు. స్త్రీతో అమ్మవారితో తెచ్చాడని తెలిసి కూడా వాడు వరం పొందాడు కాబట్టి మేము అదే వరం పొందుతాం. అట్లా వరం అడిగారు. శుక్రాచార్యుడిని పురోహితుడిగా పెట్టుకోగా ఆయన ఒక బంగారు సింహాసనాన్ని ఇచ్చి అందులో పెద్దవాడైనటువంటి శుంభుణ్ణి కూర్చోబెట్టి రాజ్యాభిషేకం చేశారు. అంత వరం పొందారు. శుక్రుడికంతటి వాడి చేత రాజు రాజు చేయబడ్డాడంటే శుంభుడు చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడని చండమండులు శుంభుడి పక్షంలో చేరిపోయారు. అక్కడ 2 పార్టీలు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు అనేటువంటి గొప్ప రాజులు కూడా అక్షోహిణీ సేనలతో చేరిపోయారు. ఈ అసురులలో రక్తబీజాక్షుడి విచిత్రమైన బలం ఉంది. అక్కడ పుట్టాడు కదా, వాడితో మహిషాసురుడు వాడే మనం వదిలేసాం. వాడు ఎక్కడ పుట్టాడు, రక్తబీజాక్షుడు పుట్టాడని మధ్యలో కథలో ఎక్కడో పోయాడు అనుకున్నాం మనం. ఎక్కడా పోలే, ఇక్కడే ఉన్నాడు. ఇంకా యుద్ధభూమిలో అతడి యొక్క శరీరానికి ఆయుధం తగిలి అతడి శరీరం నుండి రాలినటువంటి ప్రతి రక్తపు బొట్టు నుండి 100,000గా రక్తబీజాలు పుట్టేస్తారు. అటువంటి వరం పొందాడు అగ్ని నుంచి పుట్టినవాడు. వారికి అదే రూపం ఉంటుంది, అదే బలం ఉంటుంది, అదే ఆయుధం పట్టుకొని ఉంటారు, అదే పరాక్రమంతో శత్రువులతో యుద్ధం చేస్తారు. అందుచేత రక్తబీజుణ్ణి యుద్ధంలో ఎవరూ జయించలేరు. అటువంటి వాడు శుంభుడి పక్షంలో చేరాడు. శుంభుడి తమ్ముడైనటువంటి నిశుంభుడు ఒక రోజున ఈ రాక్షసులందరినీ వెంటబెట్టుకొని స్వర్గం పైకి దండెత్తాడు. నిశుంభుడికి ఇంద్రుడికి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇంద్రుడు ఒక్కసారిగా విజృంభించి నిశుంభుడిని వజ్రంతో కొట్టగా నిశుంభుడు మూర్ఛపోయాడు. అందుకు శుంభుడు కోపించి, ఇద్దరు ఒకటే, శుంభుడు కోపించి యుద్ధభూమికి వచ్చి గొప్ప పరాక్రమాన్ని చూపించాడు. ఆ పరాక్రమానికి దేవతలు ఇంద్రుడు తట్టుకోలేక స్వర్గాన్ని వదిలి పారిపోయారు. శ్రీమాత్రే నమః.